brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో ఒకే రోజు పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. లిక్కర్ మనీ కలెక్షన్ లో కీలక పాత్ర పోషించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు వరుణ్ అరెస్ట్ అవ్వడంతో కేసు ఊహించని మలుపు తిరిగింది. దుబాయ్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన A40 వరుణ్ ని శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోనే అరెస్ట్ చేశారు సిట్ అధికారులు. వరుణ్ ఇచ్చిన సమాచారంతోనే హైదరాబాద్ ఫామ్ హౌస్ లో సోదాలు చేసి పెద్ద ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నారు. కాచారంలోని సులోచన ఫామ్ హౌస్ లో A1 కేసిరెడ్డి దాచిపెట్టిన 11 కోట్ల రూపాయలను సీజ్ చేసిన సిట్. ఇప్పుడు దానికి సంబంధించిన బ్రేకింగ్స్ మనం చూస్తున్నాం. సిట్ సోదాల్లో నగదు వ్యవహారంలో మరొక ట్విస్ట్ బయటపడింది. దొరికిన 11 కోట్లు తనవి కాదు అంటున్నారు A1 కేసిరెడ్డి. ఏసీబీ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు కేసిరెడ్డి. తనకు బెయిల్ రాకుండా అడ్డుకునేందుకు సిట్ ప్రయత్నాలు చేస్తోందంటున్నారు కేసిరెడ్డి. ఇక ప్రొఫెసర్ తగల బాలరెడ్డి పేరు మీద ఉన్న ఈ ఫామ్ హౌస్ అతని పేరుతో ఉన్నట్టుగా గుర్తించారు. దాంతో సులోచన ఫామ్ హౌస్ నిర్వాహకులతో రాజ్ కేసిరెడ్డికి ఉన్న సంబంధం ఏంటి, ఇంకా ఎక్కడెక్కడ డబ్బు దాచారు అనే దానిపై సిట్ విచారణ జరుపుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి వసంత్ అందిస్తారు. వసంత్, మరి ఈ 11 కోట్ల లెక్కేంటి, ఈ డబ్బు ఎవరిదిగా గుర్తించారు, ఏం జరుగుతోంది ప్రస్తుతం? తెలుగు రాష్ట్రాల్లో ఒకసారిగా సంచలనం సృష్టించినటువంటి 11 కోట్ల సీజ్ వ్యవహారం పెద్ద ఎత్తున దుమారం రేపుతుందని చెప్పాల్సి ఉంటుంది. లిక్కర్ స్కామ్లో కొల్లగొట్టిన డబ్బును రాజ్ కేసిరెడ్డి హైదరాబాద్లో ఉన్నటువంటి శంషాబాద్ సమయంలో కాచారం గ్రామంలో ఉన్నటువంటి ఫామ్ హౌస్లో దాచిపెట్టారని ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ కేసులో A40గా ఉన్నటువంటి వరుణ్ పురుషోత్తం ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగానే ఈ 11 కోట్లను సీజ్ చేసినట్టు కూడా సిట్ చెప్తోంది. కానీ ఈ వ్యవహారంలో తనకు ఈ సొమ్ముకు ఎటువంటి ప్రమేయం లేదు. ఏవైతే ఈ ఫామ్ హౌస్లో సీజ్ చేసినటువంటి 11 కోట్లు ఉన్నాయి, ఈ 11 కోట్ల రూపాయలు కూడా ఈ తీగల బాలరెడ్డి పేరుతోటి ఆ ఫామ్ హౌస్ ఉంది. వారికి సంబంధించి అనేక ఇండస్ట్రీస్ ఉన్నాయి, అలాగే చాలా బిజినెస్లు ఉన్నాయి. ఆర్ఐటి గ్రూప్ పేరుతోటి హాస్పిటల్స్ నడుపుతూ ఉన్నారు. అందులో రాజ్ కేసిరెడ్డికి సంబంధించినటువంటి ఆయన భార్య కేవలం మైనర్ స్టేక్ హోల్డర్ మాత్రమే ఉన్నారు. కానీ తనకు బెయిల్ రాకుండా అడ్డుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ 11 కోట్లు తనవేనంటూ సిట్టు ప్రయత్నం చేస్తున్నట్టు కూడా ఆయన ఏసీబీ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. కానీ సిట్టు మాత్రం సీజ్ చేసినటువంటి 11 కోట్లను ఇప్పటివరకు కూడా ఏసీబీ కోర్టుకు సమర్పించలేదు. కానీ లిక్కర్ కేసులో, లిక్కర్ స్కామ్లో కొల్లగొట్టిన డబ్బులేని సిట్ చెప్తోంది. ఇదే అంశాన్ని చాలా స్పష్టంగా కూడా ఇటు ప్రభుత్వం కూడా ఆరోపిస్తూ ఉంది. అయితే అనూహ్య పరిణామాల నడుమున రాజ్ కేసిరెడ్డికి సంబంధించి ఏసీబీ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం ఇప్పుడు ప్రస్తుతం సంచలనం సృష్టిస్తూ ఉంది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు దాదాపుగా 60 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆస్తుల్ని అటాచ్ చేస్తూ సిట్ ఏసీబీ కోర్టులో అటాచ్మెంట్ పిటిషన్ కూడా దాఖలు చేసినందుకు ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చింది, ఏసీబీ కోర్టు కూడా అనుమతి ఇచ్చింది. అనూహ్యంగా 11 కోట్ల రూపాయల డబ్బును సీజ్ చేయడం అనేది ప్రస్తుతం దాదాపుగా సంచలనంగా మారిందని చెప్పాల్సి ఉంటుంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే అఫిడవిట్ దాఖలు చేశారు కాబట్టి దానిపైన విచారణ జరిపేటటువంటి అవకాశం సైతం ఉంది. ఇక సీజ్ చేసినటువంటి 11 కోట్లను కూడా ఏసీబీ కోర్టుకు సమర్పించేటటువంటి అవకాశం ఉంది. అయితే ఈ మొత్తం ఎంటైర్ ఎపిసోడ్లో 3,500 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని సిట్ ఆరోపిస్తూ ఉంది. ఈ కేసులో ఇప్పటివరకు 48 మందిని నిందితులుగా చేర్చింది, 12 మందిని అరెస్ట్ చేసింది. A40గా ఉన్నటువంటి వరుణ్ పురుషోత్తం ఇచ్చిన సమాచారంతో ఈ డబ్బు మొత్తాన్ని సీజ్ చేశామని చెప్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం వరుణ్ పురుషోత్తం సిట్ అదుపులోనే ఉన్నారు. ఆయన ఇంకా విచారిస్తూనే ఉన్నారు. నిన్న శంషాబాద్లో ఏవైతే నిన్న ఎయిర్పోర్ట్లో అదుపులో తీసుకున్నటువంటి క్రమంలోనే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన వెలుగులోకి వచ్చని సిట్ చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇటు రాజ్ కేసిరెడ్డికి సంబంధించి అఫిడవిట్ దాఖలు చేయడం ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. ఏదేమైనప్పటికీ కూడా లిక్కర్ స్కామ్లో రోజుకో ట్విస్ట్ తెరపైకి వస్తోంది. 60 కోట్ల రూపాయల ఆస్తుల్ని సిట్ అటాచ్ చేసింది, 11 కోట్ల రూపాయల డబ్బు సీజ్ చేశామని చెప్తున్నప్పటికీ కూడా మరికొన్ని క్యాష్కి సంబంధించిన డెన్నులు ఉన్నాయని చెప్తున్నప్పటికీ కూడా దీని గత ప్రభుత్వానికి సంబంధించి ముడిపెట్టి ఆరోపణలు చేయడం ఏంటంటే కూడా ఇటు వైసీపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. సో ఏదేమైనప్పటికీ కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి 11 కోట్ల సీజ్ వ్యవహారం మాత్రం మలుపులు తిరుగుతుందని చెప్పాల్సి ఉంటుంది. రైట్ వసంత్, థ్యాంక్ యూ.